వీడియో నంబర్ 13. ఈ వీడియో మనకి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అన్ని వీడియోస్ ఇంపార్టెంటే. ఇక్కడ ఏంటంటే ఇంకా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2017లో ఈ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ 5 ఏళ్ళకు ఒకసారి ఆ యాబ్స్ట్రాక్ట్ రిలీజ్ చేస్తుంది ఆ పీరియడ్లో. ఇప్పుడు మనకి రెడీగా అవైలబిలిటీలో ఉన్నది 23 డేటా. అబ్స్ట్రాక్ట్ 23 అని ఉంటుంది, 22-23. ఈ డైరెక్టరేట్ మీరు ఎకనామిక్ సర్వే ఎనీ టేబుల్ చూడండి, కింద సోర్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అని ఉంటుంది. ఎకనామిక్ సర్వే రాసేదే ఈ డైరెక్టరేట్ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది అంతా. బట్ పని అంటే ఎవరైతే స్టాటిస్టిక్స్ అన్నీ రెడీ చేస్తారో అది డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. సో ఇట్ విల్ కలెక్ట్ ఆల్ డేటా. ఆ డేటాలో మనకి 700 పేజీలు డేటా ఇస్తాడనమాట ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. ఇంకా 2016-17లో దింపేసాడు క్వశ్చన్లు. దింపడం అంటే మామూలుగా దింపలేదు, ఇంక డైరెక్ట్. అదేంటంటే టేబుల్స్కి ముందు ఒక 1 or 2 పేజెస్లో సెంటెన్స్ ఫార్మాట్లో రాస్తాడు. ఈ ఎగ్జామినర్ ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళి ఆ సెంటెన్సెస్ ఫార్మాట్లో ఏమున్నాయో వాటిల్లోంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటాడు హ్యాపీగా. సింపుల్. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు ఇవన్నీ సెంటెన్సెస్ అలా ఉంటాయి అక్కడ ఆ బుక్లో, ఆ ఫైల్లో, ఆ 700 పేజీల్లో ఒక పేజీలో ఇలా ఉంటుంది మొత్తం. అంటే అగ్రికల్చర్కి ముందు ఫస్ట్ ఇనీషియల్గా ఇవన్నీ చెప్తాడనమాట. అంటే ఒక రకమైన సమరీ లాగా. ఆ తర్వాత టేబుల్స్ ఉంటాయి, ఇంకా అన్ని జిల్లాలు మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్స్, ఏ జిల్లాలో ఎంత పంట అన్నీ ఇస్తాడు. ఇక్కడ సింపుల్గా ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే చక్కగా అఫీషియల్ డాక్యుమెంట్, ఏమీ మారిపోవు, జిల్లాలుగా నీకు క్రాప్స్ ఏం మారిపోవు కదా. గ్రౌండ్ నట్ అంటే అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లా అంతే. ఇప్పుడు 2017లో మీరు చూడండి, కావాలంటే టెర్మినాలజీ కూడా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఏమంటాడంటే గ్రౌండ్ నట్ ఈజ్ ద ప్రెడామినెంట్ క్రాప్ ఇన్ అనంతపురం అండ్ సత్యసాయి డిస్ట్రిక్ట్ అన్నాడు. అంటే ఇప్పుడు విడిపోయినాయి కాబట్టి. ఆ 2017 అబ్స్ట్రాక్ట్లో క్వశ్చన్ పేపర్లో విచ్ ఈజ్ ద ప్రెడామినెంట్ క్రాప్ ఇన్ అనంతపురం అని ఉంటుంది. ఇంకా టెర్మినాలజీ కూడా మార్చలేదాడు. విచ్ ఈజ్ ద ప్రెడామినెంట్ క్రాప్ ఇన్ అనంతపురం ఏదో ఉంటుంది 2017 Group 2 పేపర్ చూస్తే. ఇంకా అట్లాగా డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. ఇంకా అలాగే ఇరిగేషన్లో కెనాల్స్, వెల్స్, ట్యాంక్స్, ఏది ఎక్కువ ఏది తక్కువ అలా ఉంటాయి కొన్ని క్వశ్చన్లు ఇరిగేషన్ సెక్టర్లో. సో ఈ పర్టిక్యులర్ పేపర్లో నేను గీకిందల్లా ప్రతిదీ ఇంపార్టెంటే, ప్రతిదీ క్వశ్చనే. ఇప్పుడు ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ 162.97 అది 97 lakh హెక్టేర్స్లో నెట్ ఏరియా జోన్ వచ్చేసి 33.97%, అంటే నియర్లీ 34%. అంటే ఇందులో 34% నెట్ ఏరియా జోన్. ఇంకంతే, డన్. డైరెక్ట్ క్వశ్చన్ అలా పర్సంటేజ్ ఇచ్చేస్తాడు. టోటల్ క్రాప్డ్ ఏరియాకి వచ్చేసరికి 41.38%. ఆ పర్సంటేజ్, దట్స్ ఇట్. అదే క్వశ్చన్ అంతే. ఇంకా ఇప్పుడు టోటల్ క్రాప్డ్ ఏరియా ఎంత ఉంది, 41.38% ఉంది. అది ఎంత అయింది, 162.97లో 41.38% అంటే నథింగ్ బట్ 67.44 lakh హెక్టేర్స్. అందులో ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే ఇలా వస్తుంది అనమాట. హౌ మచ్ ఏరియా వాజ్ అండర్ ఫుడ్ క్రాప్స్, హౌ మచ్ ఏరియా వాజ్ అండర్ నాన్ ఫుడ్ క్రాప్స్ అని చెప్పి 2 పర్సెంటేజ్లు ఇచ్చి 4 ఆప్షన్లు ఎత్తాడు. ఒక దాంట్లో 71 లేదా 72:28 అంటాడు, 75:25 అంటాడు, 60:40 అంటాడు, 20:80 అంటాడు. ఎలాగైనా ఫ్రేమ్ చేయొచ్చు ఈ పర్టిక్యులర్ పేపర్లోంచి. అడిగేవాడు ఉండడు ఇంకా, ఎందుకంటే ఇట్స్ డైరెక్ట్ గవర్నమెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డేటా. ఇంకా దాన్ని మించింది ఏముండదు. ఇంకా మొత్తం ఎకనామిక్ సర్వేలో ఉన్న డేటా ప్రతి టేబుల్ కింద ఇంచుమించుగా సోర్స్ ఈజ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అని ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ అబ్జర్వ్ ఎనీవేర్, అబ్జర్వ్. సో కైండ్లీ మగప్. ఇంకా చూడడమే. ఇంకా ప్రతిరోజు మీరు పొద్దున్న లేసి ఈ ఎకానమీ, అందుకనే ఏపీ ఎకానమీ ముందు చేస్తున్నా.
యూ హ్యావ్ టు రీడ్ డైలీ టిల్ ద ఎగ్జామ్. అప్పుడే మనకి ఆ నంబర్స్ పిక్టోరియల్ మెమరీలో గుర్తుంటాయి. వెన్ యూ సీ ద క్వశ్చన్ పేపర్ యూ విల్ ఆటోమేటికల్లీ రిఫ్లెక్ట్ దట్. ఆ పిక్టోరియల్ మెమరీ ఇంపార్టెంట్ ఇక్కడ. మనకి ఎలాగో కొంచెం అర్థం చేసుకుంటాం, 1-2 సార్లు చూస్తూ ఉంటాం కాబట్టి అర్థమవుతుంది న్యాచురల్గా. సో ఇక్కడ ఫుడ్ క్రాప్స్ కింద 72% ఉంది, నాన్ ఫుడ్ క్రాప్స్ కింద 28% ఉందన్నమాట. అలా రౌండ్ ఫిగర్ గుర్తుపెట్టుకోండి, లేకపోతే 71.85 ఎగ్జాక్ట్ అయితే అడగరు, డోంట్ వరీ. ఓకే, నియర్లీ కూడా ఉండదు. ఇప్పుడు 72% అన్నా సరే ఆడు ఇంకొకటి దూరంగా పెడతాడు. నాట్ లైక్ 71.85, 72, 72.15 అలా అడగడు. అడిగినప్పుడు బ్రాడ్గా అడుగుతాడు. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే టోటల్ క్రాప్డ్ ఏరియాలో మనం ఎక్కువ పంట ఫుడ్ క్రాప్స్కి వేసాం, నాన్ ఫుడ్ క్రాప్స్కి తక్కువ ఉందనేది కాన్సెప్ట్ అక్కడ అర్థం చేసుకోవాలి, అంతే. అలా దిస్ ఈజ్ ద మేజర్ పర్సంటేజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అక్కడి నుంచి ఫుడ్ క్రాప్స్, నాన్ ఫుడ్ క్రాప్స్. సిరల్స్కి వచ్చేసరికి, సిరల్స్ మిడ్లెట్స్ దగ్గరికి వచ్చేసరికి ఆడ స్టేట్మెంట్లో ఇవి ఇస్తాడు. మీకు చూపించడానికి ఇక్కడ రాశాను కానీ క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది అనమాట. సింపుల్ క్వశ్చన్, 4 పేర్లు ఇచ్చేసి విచ్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ఏరియా అండ్ అవుటర్న్ అంటే అవుట్పుట్. ఎక్కువ ఏ జిల్లాలు సిరల్స్ మిల్లెట్స్ కలిపి పండిస్తున్నాయి అనేది సింపుల్ క్వశ్చన్. 4 జతలు ఇచ్చేస్తాడు, అందులో ఇది కూడా ఎత్తాడు, అయిపోయింది క్వశ్చన్. ఓకే, మళ్ళీ సేమ్ పల్సెస్ దగ్గరికి వచ్చేసరికి ఐ డోంట్ బాదర్ అబౌట్ నంబర్స్ హియర్. ఎంత తగ్గింది, ఎంత పర్సంటేజ్ అన్నది అనవసరం. టోటల్ పల్సెస్కి వచ్చేసరికి ప్రకాశం జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది, కృష్ణా, అనంతపూర్ తర్వాత ఫాలో. 3 ఎత్తాడు ఇలాగా, 3 జిల్లాలు వరుసగా పెడతాడు. దాన్ని అడిది పెడతాడు ఆర్డరు. ఆ ఆర్డర్లో ఏది చెప్పండి ఆర్డర్ అంటాడు, అంతే సింపుల్. పల్సెస్ అంటాడు, ప్రకాశం, కృష్ణ, అనంతపురం అంటాడు. ప్రకాశం, అనంతపురం, కృష్ణ అంటాడు. కృష్ణ, ప్రకాశం, అనంతపురం అంటాడు. అనంతపురం, కృష్ణ, ప్రకాశం అంటాడు. సో మనకు తెలియాల్సింది అలాగా ఆర్డర్. డైరెక్ట్ క్వశ్చన్, ఇంకేమీ ఎక్కడికి పనే లేదు అడిగి. ఇన్ని క్వశ్చన్లు ఉన్నాయి కదా, డైరెక్ట్గా ఆథరైజ్డ్గా ఇన్ని క్వశ్చన్లు కనబడితే ఇంకెక్కడే తూతాడండి, సింపుల్గా. అండ్ 2017లో డైరెక్ట్ క్వశ్చన్స్ పడిపోయినాయి ఇందులోంచి. మనం అందరం ఎక్కడున్నాయి వెతుక్కుంటూ ఉంటాం, సింపుల్. యాక్చువల్లీ మన ఫ్యాకల్టీలకి అందరికీ తెలుసు, మర్చిపోయారు అంతే. మీకు ఎనీ యూట్యూబ్లో చూస్తే 2017-18 కదా, మర్చిపోయారు అందరూ. తర్వాత ఏరియా ఫుడ్ గ్రెయిన్స్లో ఐ డోంట్ బాదర్ అబౌట్ దిస్ మచ్. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడంటే పర్సంటేజ్ ఇచ్చాడు, అంటే ఇంక్రీజ్ ఎంత, డిక్రీజ్ అయింది అంటాడు. 22-23లో డిక్రీజ్డ్ బై 10%. ఇదేమో అవుట్పుట్. ఆ డిక్రీజ్లు ఇంక్రీజ్లు ఇక్కడ అనవసరం, మనకి ముఖ్యంగా జిల్లాలు. ఫుడ్ గ్రెయిన్స్ అనేది మేజర్ పోర్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. నంద్యాల ఈజ్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్, ఫాలోడ్ బై కృష్ణా అండ్ బాపట్ల. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. నేను అందుకనే ఇండియన్ ఎకానమీ ఆపేసి ఏపీ ఎకానమీ చేయడానికి ముఖ్యమైన కారణం ఇదే. యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ విత్ దిస్ నంబర్స్. అదే ఆ జిల్లాలు, ప్లేసింగ్స్ అనేవి. ఇంకా మనకి వేరే మార్గం లేదు. ఇందులోంచే క్వశ్చన్స్ వస్తాయని నమ్మాలి. నమ్మి వీటిల్నే 1-2 సార్లు 10 సార్లు మనం అలా తిరిగేసుకుంటూ ఉండాలి. ఓకే, అది పోర్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ ఉంది కదా, మళ్ళీ నాన్ ఫుడ్ గ్రెయిన్స్లోకి వెళ్ళి ఎతకడం ఇలాంటి పనులు చేయకండి. ఎగ్జామినర్ ఇంకేం ఎతకడు, ఇదే కాగితం పట్టుకుని క్వశ్చన్ ఇచ్చేస్తాడు అంతే. అక్కడ నాన్ ఫుడ్ గ్రెయిన్స్ గురించి ఇవ్వలేదు అబ్స్ట్రాక్ట్ వాళ్ళు. ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిక్స్ వాళ్ళు 700 పేజీలు తయారు చేసిన వాళ్ళు మొత్తం అన్నీ రాయొచ్చు ఇలాగా. బట్ ఇఫ్ దే ఫీల్ నాట్ ఇంపార్టెంట్ దే విల్ నాట్ రైట్. వాట్ ఎవర్ ఫెల్ట్ ద ఇంపార్టెంట్, ఆ మొత్తం డేటా అంతా అయిన తర్వాత ఏవి ఇంపార్టెంట్ తెలుసుకోవాలి అన్నది ఫస్ట్ పేజ్లో పెట్టారు. ఇంకా అంతకన్నా మనం ఎత్తుక్కోవాల్సింది ఏముంది? అంత పెద్ద ఆర్గనైజేషన్సే ఇస్తే ఇంకా మళ్ళీ మనం ఈకల ఎత్తుక్కుంటా కష్టం, అనవసరం అనమాట. అంటే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఎన్ని ఎకరాల్లో
నంద్యాల జిల్లాలో ఎన్ని ఎకరాల్లో వేశారు, అది మళ్ళీ ఎంత పర్సంటేజ్ ఉంది, ఇవన్నీ అన్నెసెసరీ థింగ్స్. సింపుల్ క్వశ్చన్స్ అంతే. అంటే మనకి ఎక్కడ ఆ ఎగ్జామినర్కి అవైలబిలిటీ ఉన్న మెటీరియల్ ఏపీ ఎకానమీలో తక్కువ ఉంటుంది. ఓన్లీ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అబ్స్ట్రాక్టు, ఎకనామిక్ సర్వే లేటెస్టు, రీసెంట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఆ వికసిత్ ఆంధ్ర ఒకటి, డైరెక్టర్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ ఇంకొకటి, అంతే. ఇంక అంతకన్నా న్యూస్ పేపర్స్, కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఉంటే కనుక కరెంట్ ఈవెంట్స్ కొన్ని ఏదైనా వెబ్సైట్లో ఏమన్నా వెతికి ఒకటి 4-5 క్వశ్చన్లు కరెంట్ ఇవ్వాలి కదా అని ఇవ్వచ్చు. సో అలాగా జస్ట్ బీ వెరీ కాన్షియస్ విత్ వాట్ ఐఎమ్ గివింగ్ యూ. నేను ఇచ్చిన తర్వాత, నేను ఇచ్చింది బట్టి పట్టిన తర్వాత, నేను ఇచ్చినవన్నీ మీ మైండ్లో ఉన్న తర్వాత యూ లుక్అవుట్ ఫర్ ఎనీ అదర్ థింగ్స్. నేను ఇచ్చింది మాత్రం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ మెటీరియల్. ఇంకా టైం ఉండి, ఇంకా ఓపుకుండి, ఇంకా తెలిసేసుకోవాలనుకుంటే అప్పుడు దెన్ సర్చ్ సమ్ అదర్ థింగ్స్. బట్ డోంట్ డూ దట్. నేనే చాలా ఎక్స్టెన్సివ్గా ఇస్తున్నాను. జస్ట్ బ్లైండ్లీ ఫాలో బెటర్. మీకు ఉన్న టైంలో యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇప్పుడు ఇక టోటల్ ఆయిల్ సీడ్స్ దగ్గర ఐ హ్యావ్ మెన్షన్ దిస్ 8.11 lakh hectares. ఎందుకంటే కిందకు వచ్చేసరికి మళ్ళీ అవుట్ ఆఫ్ అన్న టర్మ్ యూజ్ చేశాడు కాబట్టి 8.11 lakh hectares ఉంది మొత్తం స్టేట్ మొత్తం మీద ఆయిల్ సీడ్స్ కరంగా. అందులో మళ్ళీ 54% మొత్తంలో ఆ 8.11 lakh hectaresలో 54% ఏరియా అనంతపురం సత్యసాయి డిస్ట్రిక్ట్స్లో కిందే ఉందన్నమాట ఆయిల్ సీడ్స్. ఓకే, అదొక క్వశ్చను. ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటి, బిఎస్ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, నేను పనిచేసే జిల్లా, ఇక్కడ ఓన్లీ 0.05 ఏరియా మాత్రమే ఆయిల్ సీడ్స్ కింద ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏరియాలో ప్యాడీ ఇంకా మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్ అనమాట కోనసీమ అంటే. అంటే 2 గోదావరి పాయల మధ్యన లంకల జిల్లాలు, ఇంకా ఏది వేసినా పండుతుంది. సో మనకి ప్యాడీకి వాటర్ ఎక్కువ కావాలి కాబట్టి న్యాచురల్గా ప్యాడీ అదనమాట. సో అందుకనే తక్కువ డిస్ట్రిక్ట్, అది తక్కువ ఏరియా అంటారు ఆయిల్ సీడ్స్. ఇది కొంచెం డ్రై ఏరియా కదా, ఆయిల్ సీడ్స్ అక్కడ ఎక్కువ వేశారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ వై ఆయిల్ సీడ్స్ నీడ్ లెస్ వాటర్ అనేది నాకు అంత అగ్రికల్చర్ మీద అంత ఐడియా లేదు కానీ, బట్ స్టిల్ వెన్ వీ కంపేర్ దిస్ క్లైమాటిక్ కండిషన్స్ అండ్ జాగ్రఫికల్ కండిషన్స్, దిస్ ఈజ్ మోర్ ఫర్టైల్ ఏరియా, దిస్ ఈజ్ సమ్వాట్ రాయలసీమ డ్రై ఏరియా, అట్లా అనమాట. సో ఇక్కడ మిమ్మల్ని 2 రకాలుగా ఎక్కడైనా అడగచ్చు కాన్సెప్చువల్గా. అండ్ ఆబ్వియస్లీ గ్రౌండ్ నట్ ఇన్ ద ప్రిడామినెంట్ చూసాం కదా, మొత్తం రాయలసీమ క్లస్టర్ అంతా గ్రౌండ్ నట్టే. గ్రౌండ్ నట్ ఈజ్ ద ప్రిడామినెంట్ క్రాప్ ఇన్ అనంతపూర్ అండ్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్స్. 2017లో 26 జిల్లాలు లేదు కాబట్టి ద క్వశ్చన్ విల్ బి అనంతపురం, అలా విచ్ కవర్డ్ అన్ ఏరియా 4 lakh hectares గ్రౌండ్ నట్ అనమాట. ఇంకా ఫైనల్గా ప్యాడీ. ఆశ్చర్యంగా ప్యాడీ ఈజ్ వెరీ హై. ఆశ్చర్యంగా నెల్లూరు జిల్లాలో ఎక్కువ ఉందట, ఫాలోడ్ బై అంబేద్కర్ కోనసీమ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్. అంటే ఇలాంటి చోట్ల ఎగ్జామినర్కి న్యాచురల్గా ఎవరందరూ ఏమనుకుంటాం, కోనసీమ జిల్లాలు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో నదులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్యాడీ అక్కడ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. కానీ అబ్స్ట్రాక్ట్లో దట్ వాజ్ నాట్ ద కేస్. ఇట్ ఈస్ నెల్లూరు డిస్ట్రిక్ట్ విచ్ ద ఈల్డ్ ఆఫ్ ప్యాడీ ఈజ్ వెరీ హై ఇన్. అంతే స్టేట్మెంట్, అసలు మార్చడు. ఇంకా ఇలా క్వశ్చన్ పెడతాడు, కింద నెల్లూరు అంబేద్కర్ వెస్ట్ గోదావరి అంటాడు, వెస్ట్ గోదావరి నెల్లూరు అంబేద్కర్ అంటాడు, వెస్ట్ గోదావరి అంబేద్కర్ నెల్లూరు అంటాడు, అంబేద్కర్ నెల్లూరు వెస్ట్ గోదావరి అంటాడు. ఎలాగైనా మార్చచ్చు కదా. ఏవో పర్మినేషన్స్ అండ్ కాంబినేషన్స్లో మీకు నెంబర్ ఎంత వస్తుంది, 12 రకాలుగానో లేకపోతే ఏదో ఉంటుంది, 4 factorial 3 factorial సంథింగ్ ఆ కాంబినేషన్స్ అనమాట. సో నెల్లూరు అంబేద్కర్ కోనసీమ వెస్ట్ గోదావరి, ఇది మనకు తెలిస్తే తెలిసింది, లేకపోతే ఊహించడం కష్టం.
అసలు నెల్లూరు ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని జోన్ 1 జోన్ 2 వాళ్ళు ఊహించరు అనమాట. బట్ ఇట్ వాస్ గివెన్ బై డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఇన్ అన్ అఫీషియల్ ఫార్మాట్. అబ్స్ట్రాక్ట్ 2023 అని ఉంటుంది. 700 పేజీలు ఎంతో ఉంది. నేను జిరాక్స్ కూడా తీయించలేదు, ఫోన్లోనే ఉంది. ఆ ఫోన్లోంచే చూసి రాసి మీకు ఇస్తున్నాను అనమాట. 700 పేజీల్లో ఈ మ్యాటర్ 10 పేజీలు ఎంత ఉంటుంది. మిగతా 690 పేజీలు టేబుల్సే ఉంటాయి. ఓకే, దాట్స్ ద థింగ్. అంటే జనరల్గా ఏంటంటే అందరూ కొంతమంది మనం ఏమనుకుంటాం, ఎకనామిక్ సర్వే వెనక్కి వెళ్ళి టేబుల్స్లో చూడాలనుకుంటాం. అదే అనమాట, అదే ప్రాబ్లం. అక్కడ ఉండదు, ఇక్కడ ఉంది. ఆ స్టేట్మెంట్ ఫార్మాట్ ఏది ఎక్కువ ఏది తక్కువ అని ఈ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాడు ఇస్తాడు. ఇందులో తీసి క్వశ్చన్ ఎగ్జామినర్ పెడతాడు. ఇప్పుడు మనం 22-23 డేటాతోనే ఉన్నాం కాబట్టి దిస్ ఈజ్ పొటెన్షియల్ క్వశ్చన్, పొటెన్షియల్ పేపర్ ఫర్ ఎగ్జామినర్. ఎగ్జామినర్కి తెలుసా తెలీదా అని అనుకోకండి. ఎగ్జామినర్ ఇచ్చేది ఎకనామీ పేపర్కి ఇస్తున్నాడికి ఆంధ్రప్రదేశ్లో ఏవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏవేవి ఏ డాక్యుమెంట్స్ ఇస్తాయో తెలీదా? తెలుస్తుంది కదా. ఇంకేముంటాయి చేతిలో? ఎకనామిక్ సర్వే, ఈ అబ్స్ట్రాక్టు, వికసిత్ ఆంధ్ర, జిల్లా కలెక్టరల్ కాన్ఫరెన్సు, కరెంట్ ఈవెంట్స్. ఆ కరెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి గవర్నమెంట్ వెబ్సైట్లో ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే చూస్తారు. అలాంటి ప్రోగ్రామ్ ఏమైనా సీరియస్గా ఉంటే. ఓకే, సో దిస్ ఈజ్ వీడియో నెంబర్ 13, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్. ఇంకా నెక్స్ట్ వీడియో విల్ బి హార్టికల్చర్. ఆ తర్వాత చివరిలో మీకు రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్ని అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనేది చివరిలో చెప్తా. ఈ ముందు హార్టికల్చరు, ఫిషరీసు, ఫారెస్ట్లు అవగొట్టేసుకుని అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది అనమాట. ఆ చివరిలో ఉంటాయి. రూరల్ క్రెడిట్ అంతా కూడా చివరిలో ఉంటుంది. చూద్దాం. ఎకనామిక్ సర్వేలో ఉంది రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్. దాని గురించి ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో చేయాలా, హార్టికల్చర్ చేయాలా అని ఒకసారి చూసి ఐ విల్ డిసైడ్.